విద్యుత్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో అట్లా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండలంలోని పెద్ద ఎత్తున బిల్లు అటువంటి తయారు చేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని నిరసన చేసి బిల్లుని దగ్ధం చేయడం జరిగింది. ప్రధానంగా చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు స్మార్ట్ మీటర్లు ఎక్కడైనా బిగిస్తే దాన్ని పగలగొట్టండి అని చెప్పేసి నారా లోకేష్ పాదయాత్రలో చెప్పడం జరిగింది. కానీ స్మార్ట్ మీటర్లు ఎక్కడికక్కడ బిగించి ఈరోజు సీదా సామాన్యమైనటువంటి మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. దీంతో పాటు 11,850 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచారు. దీన్ని త్రోప్ ఛార్జీలు అని చెప్పేసి సర్ఛార్జీలు అని చెప్పేసి పేరు చెప్పి ఎప్పుడో 2023, 2024లో కట్టవలసినటువంటి డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కట్టించుకొని సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. కరెంటు ఛార్జీలు పెరిగితే ఈరోజు ప్రజల మీద అనేకటువంటి భారాలు పడే కరెంటు వల్ల తయారైనటువంటి ప్రతి వస్తువు మీద ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అందుకని కరెంటు ఛార్జీలు పూర్తిగా రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, ఈరోజు అత్యధికంగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరలు నూనె రేటు పెరిగింది, పప్పు రేటు పెరిగింది, ఉప్పు రేటు పెరిగింది, బియ్యం రేటు పెరిగింది. ప్రజల పండగ వచ్చింది, సంక్రాంతి వచ్చింది. ఈరోజు ప్రజలు కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది. సూపర్ 6 కాదు కదా, ప్రజల నెత్తి మీద పెద్ద ఎత్తున బండి ఈరోజు వేసింది. సూపర్ 6 పథకాలు పూర్తిగా అమలు కావడం లేదు. బస్సు ఉచిత బస్సు అన్నారు, బస్సు లేదు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తా ఉన్నారు, తగ్గించలేదు. దీంతో పాటు అమ్మఒడి, రైతు భరోసా, అదేవిధంగా కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు అనేకటువంటివి ఈరోజు అమలు కావట్లేదు. ప్రజలు ఆఫీసుల చుట్టూ కాళ్ళు ఎరిగేది తిరుగుతూ ఉన్నారు తప్ప ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎట్లే అధిక ధరలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సూపర్ 6 పథకాలని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి, దీంతో పాటు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో అట్లా పూర్తిగా తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం ఎలక్ట్రిసిటీ బోర్డుని ఈరోజు అదానీ కంపెనీకి ఈ ప్రభుత్వం అప్పచెప్పేసింది. మొత్తం ఎలక్ట్రిసిటీ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఎంట్లా విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. రేపు భోగి సందర్భంగా ప్రతి భోగి పంటల్లోనే విద్యుత్ బిల్లులు వేసి ప్రజలందరూ కూడా తగలయ్యారని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ పిలుపునిస్తా ఉంది.